వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ ఎలా ఉండాలి, పంటల ధరలు ఎలా ఉండాలి, ఈ అన్ని అంశాలు కూడా రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి. వ్యవసాయ రంగానికి సంబంధించి కీలకమైనటువంటి ఒక్క విషయం, ఎగుమతి దిగుమతి విధానం మాత్రమే కేంద్ర ప్రభుత్వ జాబితాలో ఉంటుంది. సాధారణంగా అందుకే మనం వ్యవసాయ రంగం గురించి మాట్లాడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగం కోసం అనేటువంటి చర్చే ప్రధానంగా చేస్తుంటాం. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయి, పాలసీలు ఎలా ఉన్నాయి, ఒక అగ్రికల్చర్ పాలసీ ఉందా లేదా, మీకు ఒక పంటల ప్రణాళిక ఉందా లేదా, మీ అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, మీ కృషి విజ్ఞాన కేంద్రాలు సరిగ్గా ఉన్నాయా లేవా, మీ మార్కెటింగ్ కమిటీలు సరిగ్గా ఉన్నాయా లేవా, మీరు ప్రకటించాల్సినటువంటి మద్దతు ధరలను ప్రకటిస్తున్నారా లేదా, మీ మార్కెట్ సరిగ్గా పనిచేస్తుందా లేదా, ఇట్లాంటి ప్రశ్నలన్నీ మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని అందుకే అడుగుతూ ఉంటాం. ఎందుకంటే వ్యవసాయ రంగం యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. అయితే చాలా కాలంగానే కేంద్ర ప్రభుత్వం ఈ బాధ్యతల్లో నుంచి వాళ్ళు తమ చేతుల్లోకి కొన్నిటిని తీసేసుకున్నారు. ముఖ్యంగా భారతదేశం అంతా ఒకే మార్కెట్ అనే పేరుతో కనీస మద్దతు ధరలను ప్రకటించేటువంటి బాధ్యతని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ కింద ఒక విభాగం ఉంటుంది, దాన్ని సిఎస్సిపి అంటాం మనం, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్. అంటే వ్యవసాయ ఉత్పత్తులకి ఖర్చు ఎంత అవుతుంది, ఎంత ధరలు నిర్ణయించాలి అనేటువంటి కమిషన్ అది. ఆ కమిషన్ కేంద్ర వ్యవసాయ శాఖ కింద ఉంటుంది. ఆ కమిషన్ యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత అన్ని రాష్ట్రాలలోనూ ప్రతి సంవత్సరం ప్రతి పంటకి ఉత్పత్తి ఖర్చు ఎంత అయింది అని లెక్కేస్తారు. అయితే అది కేంద్ర సంస్థ కనుక తన నేరుగా ఉద్యోగుల్ని పెట్టుకోదు కనుక ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయాల మీద ఆధారపడి ఈ పని చేస్తుంది. ఇక్కడ ఉండేటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయం స్టాఫ్ను రిక్రూట్ చేసుకొని వాళ్ళ ద్వారా ఈ ఉత్పత్తి ఖర్చుల్ని సేకరిస్తూ ఉంటుంది. ఉదాహరణకు తెలంగాణలో ఒక 30 గ్రామాల్లో ఈ పని జరుగుతూ ఉంటుంది. 300 మంది రైతుల దగ్గర ఈ లెక్కలు సేకరిస్తూ ఉంటారు. ఒకప్పుడు 12 పంటలకు సేకరించేవాళ్ళు ఇప్పుడు కేవలం 7 పంటలకు మాత్రమే సేకరిస్తున్నారు. ఈ 300 మంది రైతులు 30 గ్రామాల్లో ఉన్న రైతుల దగ్గర సేకరించినటువంటి ఉత్పత్తి ఖర్చుల్ని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉండేటువంటి ఒక విభాగం, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ డిపార్ట్మెంట్ అంటారు దాన్ని, వాళ్ళు కేంద్రానికి పంపిస్తారు. ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ఆ డిపార్ట్మెంటు, ఆ విభాగం సిఎస్సిపి అన్ని రాష్ట్రాల నుంచి తెచ్చుకున్నటువంటి ఉత్పత్తి ఖర్చులన్నింటినీ లెక్కవేసి 29 రాష్ట్రాల మధ్యలో ఆయా పంటలు పండేటువంటి రాష్ట్రాలను ఎంపిక చేసుకొని వాళ్ళ మధ్య సగటు చేస్తారు. ఉదాహరణకి పంజాబ్లో 2000 అవుతుంది వరి ఉత్పత్తి పని చేయడానికి, క్వింటాలు వరి ధాన్యం పండించడానికి. మన దగ్గర 1900 అవుతుంది, జార్ఖండ్లో 1000 రూపాయలు అవుతుంది, బీహార్లో 1200 అవుతుంది, ఛత్తీస్గఢ్లో ఇంకొక రేట్ అవుతుంది. వీళ్ళందరి ఉత్పత్తి ఖర్చులు వచ్చిన తర్వాత దాన్ని సగటు చేసి ఆ సగటుని ధర నిర్ణయించడానికి ప్రాతిపదికగా పెట్టుకుంటారు. సరిగ్గా ఇక్కడే ధర నిర్ణయించడానికి దేన్ని ప్రాతిపదికగా పెట్టుకోవాలి అనేటువంటిది స్వామినాథన్ కమిషన్ 2006లో ఒక సూత్రం చేసింది. ఏం సూత్రం చేసిందంటే సమగ్రమైనటువంటి ఉత్పత్తి ఖర్చుల్ని లెక్క వేయాలి, రైతు జేబు నుండి పెట్టేటువంటి ఖర్చు మాత్రమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల శ్రమకు కూడా విలువ వేయాలి, ప్లస్ రైతు సొంత భూమికి కూడా విలువ వేయాలి,
ప్లస్ రైతు పెట్టుబడి పెడతాడు, భూమిలో బోరు వేయడానికో, ట్రాక్టర్ కొనడానికో, పైప్ లైన్ వేయించుకోవడానికో, డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ చేయించుకోవడానికో పెట్టుబడి పెడతారు. ఆ పెట్టుబడి యొక్క విలువను కూడా వేయాలి. అప్పుడు దీన్ని అంతటినీ కలిపి సమగ్ర ఉత్పత్తి ఖర్చు అంటారు. ఈ సమగ్ర ఉత్పత్తి ఖర్చుకి 50% కలిపి ధర నిర్ణయించండి అనేటువంటి స్వామినాథన్ గారి కమిషన్ సిఫారసు. 2006లోనే ఈ సిఫారసు వచ్చింది. అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం 2 సార్లు అధికారంలో ఉంది కానీ అమలు చేయలేదు. ఇదే మాటని 2012లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఒక కమిటీకి చైర్మన్గా కేంద్ర ప్రభుత్వానికి ఒక రికమెండ్ చేశాడు. మీరు వేసిన కమిషనే ఈ రికమెండేషన్ చేసింది, C2 + 50% సమగ్ర ఉత్పత్తి ఖర్చుకి 50% కలిపి ధర ఇవ్వాలనేటువంటి చెప్పింది. కాబట్టి అది ఇచ్చి దానికి చట్టబద్ధత కల్పించాలి అనేటువంటి సిఫారసు ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు 2012లో. 2013 అంతా ఎన్నికల ప్రచారం చేశాడు. 2014లో ఎన్నికల ముందు మేనిఫెస్టోలో కూడా బీజేపీ పెట్టింది, కాంగ్రెస్ చేయలేదు ఈ పని, మేము అధికారంలోకి వస్తే మేము చేస్తాం, కాంగ్రెస్ చేయని పనిని మేము చేసి రైతులకు న్యాయం చేస్తామనేటువంటిది వాళ్ళ మేనిఫెస్టోలో 2014లో పెట్టారు. కానీ అమలు చేయలేదు. 2018లో సుప్రీంకోర్టులో ఒక కేసు పడినప్పుడు ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక అఫిడవిట్ వేసింది కోర్టు ముందు, ఇది సాధ్యం కాదు, మేము చేయలేము, మేము అమలు చేయలేము అనేటువంటి అఫిడవిట్ వేసేసింది. అప్పటి నుంచి వాళ్ళు ఒక కొత్త పద్ధతిలో ధరల్ని నిర్ణయించడం ప్రారంభించారు. సమగ్ర ఉత్పత్తి ఖర్చుల్ని తీసుకోవకుండా రైతు జేబు నుంచి ఏది ఖర్చు పెడతాడో అది లెక్కేసి కుటుంబ సభ్యుల శ్రమకి కొంచెం విలువ కలిపి దానికి మాత్రమే 50% కలిపి ధర నిర్ణయించడం మొదలెట్టారు. అంటే రైతు భూమికి కానీ రైతు పెట్టిన ఇతర పెట్టుబడులకు కానీ అసలు విలువ రూపాయి కూడా ఉండదు. మేము మొగుడు పెండ్లాలం పొలం దగ్గరే పడి ఉంటాం, అంత పనులు మేమే చేసుకుంటామని చెప్తారు కానీ దానికి ఏం విలువ లేదు. నేను ట్రాక్టర్ కొన్నా, డ్రిప్ వేసినా, స్ప్రింక్లర్లు వేసినా, 4 బోర్లు వేసినా వ్యవసాయం చేయడానికి కానీ రైతులు చెప్పుకుంటారు కానీ దానికి రూపాయి కూడా విలువ లేదు. ధర నిర్ణయించేటప్పుడు ఈ ఖర్చులు ఏవిటిని దృష్టిలో పెట్టుకోరు. అందుకనే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 10 ఏళ్లలో తీవ్రమైనటువంటి మోసం ధరల విషయంలో జరిగింది. సమగ్ర ఉత్పత్తి ఖర్చుకి 50% కలిపి ఇస్తాను అని ఏదైతే హామీ ఇచ్చారో ఎన్నికల ప్రణాళికలో, ఆ హామీని వాళ్ళు అమలు చేయలేదు. పైగా సుప్రీంకోర్టు ముందు మేము అమలు చేయలేము అని కూడా అఫిడవిట్ వేశారు. ఈ విషయాన్ని మనం రైతాంగంలోకి, గ్రామీణ రైతాంగంలోకి చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన రైతు పక్షపాతిగా మాట్లాడుతున్నాడు కానీ మోడీ ధరల విషయంలో తీవ్రమైనటువంటి మోసం చేశారు. దానివల్ల ఏంటి రైతుకు నష్టం? మామూలు ఉత్పత్తి ఖర్చులు లెక్క వేసి ధర ప్రకటిస్తే వరిలో ఎకరానికి 15,000 మిగులుతుంది అని చెప్పి ప్రభుత్వమే చెప్తుంది. సమగ్ర ఉత్పత్తి ఖర్చు స్వామినాథన్ కమిషన్ ప్రకారం ధర నిర్ణయిస్తే మరో 15,000 రూపాయలు వస్తాయి ఎకరానికి. అంటే ఒక 5 ఎకరాల రైతు ప్రతి సీజన్లో మోడీ ప్రభుత్వ విధానం వల్ల, హామీ అమలు చేయకపోవడం వల్ల 75,000 రూపాయలు నష్టపోతున్నాడు. 3 ఎకరాల రైతు కనీసం 45,000 రూపాయలు నష్టపోతున్నాడు. అంటే ఎంత పెద్ద మోసమో ఇది చూడండి. పిఎం కిసాన్ కింద మోడీ ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయం ఎంత? కేవలం 6,000 రూపాయలు. అంటే 6,000 రూపాయలు పిఎం కిసాన్ కింద ఇచ్చి ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాల్సిన స్వామినాథన్ కమిషన్ ఎగ్గొట్టేశారు. మేలు చేసినట్ట, లాభం చేసినట్ట, నష్టం చేసినట్ట? ఇదే ప్రశ్నని మనం రైతాంగంలోకి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. చాలా స్పష్టమైనటువంటి మోసం ఇది. రెండవది పంటల బీమా పథకం. పంటల బీమా పథకాలు 2016లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పేరుతో మోడీ తీసుకొచ్చారు. రైతు కొంత ప్రీమియం కడతారు, మిగిలిన ప్రీమియంని సగం రాష్ట్ర ప్రభుత్వము, సగం కేంద్ర ప్రభుత్వము కడుతుంది అని చెప్పారు. ఉదాహరణకి వరి రైతుకి 1 ఎకరం మీద
15% ప్రీమియం కట్టాల్సి ఉంటే పంటల బీమాకి 2% రైతు కడతాడు. మిగతా 13లో 6.5 రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి, 6.5 కేంద్ర ప్రభుత్వం కట్టాలి. కానీ మోడీ ప్రభుత్వం దీంట్లో కూడా మోసం చేసింది. 2019లో ఒక నిర్ణయం చేసింది, మేము 50% కట్టము, కేవలం 30% మాత్రమే కడతాము. మిగతా ప్రీమియంని రైతైనా కట్టుకోవాలి లేదా రాష్ట్ర ప్రభుత్వం అయినా కట్టుకోవాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అనుదరంగా తీసుకొని మేము కట్టలేమని చెప్పి పంటల బీమా పథకాన్ని ఎత్తేసింది. అంటే నడుస్తున్న పంటల బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బయటకు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఇచ్చింది మోడీ ప్రభుత్వం. ప్రీమియం తగ్గించుకోవడం ద్వారా రైతులకు అసలు పంటల బీమా పథకమే లేకుండా చేసింది మోడీ ప్రభుత్వం. ఈ విషయాన్ని కూడా మనం రైతాంగంలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మూడవది, అన్నిటికంటే ముఖ్యమైనది, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పంటలు నష్టపోతూ ఉంటారు. అది భారీ వర్షాలు కావచ్చు, వడగండ్ల వానలు కావచ్చు, కరువు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, వరదలు కావచ్చు. ఇవి వచ్చినప్పుడు రైతులు పంటలు నష్టపోతారు. పంటలు నష్టపోయినప్పుడు నష్టపరిహారం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక నిధి ఉంటుంది, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ అంటారు దాన్ని, ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి. దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం డబ్బులు ఇవ్వాలి. కానీ మన రాష్ట్రంలో గత 10 ఏళ్లలో చాలాసార్లు పంటల నష్టపరిహారం కోసం నష్టాలు జరిగినాయి. కానీ కేసీఆర్ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదు. ఒకసారి మాత్రమే ఉత్తరం రాసింది కేంద్రానికి. బాగా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరం రాసింది 2020లో. వీళ్ళు కనీసం 750 కోట్ల రూపాయలకు ఉత్తరం రాస్తే వాళ్ళు 180 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే ఏ రాష్ట్రంలోనైనా వరదల వల్ల, తుఫాన్ల వల్ల, భారీ వర్షాల వల్ల, వడగండ్ల వానల వల్ల, కరువు వల్ల పంట నష్టం జరిగినప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలైతే నష్టపోతున్నారో రైతులు, అన్ని వేల కోట్ల రూపాయల సహాయం అందించకుండా కంటి తుడుపు మాత్రంగా కేవలం చేతులు దులుపుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు ఇవ్వాల్సినటువంటిది చట్టబద్ధంగా ఇవ్వాలి. ప్రకృతి వైపరీత్యాల యాజమాన్య చట్టం అని ఒకటి ఉంటుంది, 2005లో వచ్చింది ఈ చట్టం. ఆ చట్టం ప్రకారం దాని బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ ఆ చట్టం ప్రకారం కేంద్రం సహాయం చేయడం లేదు. ఈ విషయాన్ని కూడా మనం రైతుల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మూడవది, 2017లో ఒక ప్రకటన చేశారు. 2017లో వాళ్ళు చేసిన ప్రకటన ఏంటంటే, వచ్చే 5 ఏళ్లలో అంటే 2022 నాటికి రైతు కుటుంబాల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాము. ఉదాహరణకి ఇప్పుడు 10,000 ఉంటే వాళ్ళ ఆదాయం నెలకి 20,000 అయ్యేటట్టు మేము చేస్తాము. ఇది వాళ్ళ ముఖ్యమైనటువంటి ప్రకటన. దానికి అనుగుణంగా మేము అనేక రూపాలలో సహాయం పెంచుతాము అనేటువంటి చెప్పారు. కానీ 2017 తర్వాత 2019 నాటికి 20 నాటికి ఒక సర్వే జరిగింది. ఆ సర్వే ప్రకారం రెట్టింపు కాదు కదా 10% కూడా పెరగలేదని ప్రభుత్వమే చెప్పింది. 2022లో నిజంగా కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక పెట్టాలి. 5 ఏళ్లు గడిచింది, మరి నేను చెప్పిన మాట ఏమైంది అనేటువంటి మాట కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. రైతుల ఆదాయం ఎంత పెరిగింది, ఎంత పెరగలేదు అనేటువంటి మాట వాళ్ళు చెప్పాలి. కానీ 2024లో ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వం ఆ ప్రకటన చేయలేదు. నిజంగా రెట్టింపు అయిందా, 30% పెరిగిందా, 20% పెరిగిందా, ఎంత ఉండే ఎంత అయింది అనేటువంటి మాట కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ బయటకు చెప్పలేదు. అయితే కొన్ని లెక్కలు వచ్చినాయి. లెక్కలు వచ్చిన దాని ప్రకారం ఏమిటంటే, 2013లో ఒకసారి రైతు కుటుంబాల ఆదాయాన్ని లెక్కేశారు. సగటున 5 ఎకరాలు ఉన్నటువంటి రైతు కుటుంబానికి నెలసరి ఆదాయం 6,000 రూపాయలు ఉంది అని చెప్పారు. 6,000 రూపాయలు నెలసరి ఆదాయం ఉంది, అది రైతు కుటుంబ ఆదాయం అని చెప్పారు. తిరిగి
5 ఏళ్ల తర్వాత 2018-19లో ఒక లెక్క చెప్పారు. మళ్ళీ స్టడీ చేసి నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ NSSO అని ఉంటుంది. వాళ్ళు ప్రతిసారి ఇట్లాంటి అధ్యయనాలు చేస్తారు. 2018-19 లెక్కలు 2022లో బయటకు వచ్చినాయి. వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే దేశవ్యాప్తంగా రైతు కుటుంబాల ప్రస్తుత ఆదాయం నెలకి 10,000 రూపాయలు మాత్రమే. తెలంగాణలో దాని ఆదాయం 9,403 రూపాయలు. అంటే జాతీయ సగటు కంటే కూడా తెలంగాణ రైతు కుటుంబం యొక్క ఆదాయం చాలా తక్కువ ఉన్నది అనేటువంటిది ఆ నివేదికలో బయటపడినటువంటి విషయం. రెట్టింపు చేస్తామనుకున్నప్పుడు కనీసం ఎంత కావాలి? 6,000 నుంచి కనీసం 12,000 కావాలి. 12,000 కాలేదు, కేవలం 9,000 దగ్గర మాత్రమే ఆగిపోయింది. రాష్ట్రంలో ఒక కుటుంబం బతకడానికి కనీస వేతనంగా నిర్ణయించబడింది ఎంత? నెలకి 19,000 రూపాయలు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ స్థాయిలో 18,000 నిర్ణయించారు. ఒక కుటుంబం బతకాలంటే నెలకి కనీసం 18,000 రూపాయలు ఉండాలని చెప్పారు. రాష్ట్రంలో అయితే 19,000 నిర్ణయించారు. కానీ రైతు కుటుంబం యొక్క ఆదాయం ఎంత? కేవలం 9,000 రూపాయలు. అంటే రైతు కుటుంబం అభివృద్ధి చెందినట్ట? ఈ 10 ఏళ్ల మోడీ పాలనలో అక్కడే ఉండిపోయినట్ట? వెనక్కి వెళ్ళినట్టు. ఎందుకంటే ఇదే కేంద్ర ప్రభుత్వం ఇంకొక లెక్క కూడా చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో 92% కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయి. 92% కుటుంబాలు. కేవలం 8% కుటుంబాలకు మాత్రమే అప్పు లేదు. ఈ 92% కుటుంబాలు అప్పుల్లో కూడా ఉన్నాయి, కానీ వాళ్ళ సగటు అప్పు 1,50,000 రూపాయలు. 20,000, 30,000, 40,000 కాదు. జాతీయ సగటు కేవలం 70,000 రూపాయలు. చాలా రాష్ట్రాల్లో కూడా అప్పుల్లో ఉన్నాయి వ్యవసాయ కుటుంబాలు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక సగటు అప్పు 1,50,000 రూపాయలు. 92% కుటుంబాలు. 92% కుటుంబాల్లో బ్యాంకు అప్పుల మీద ఆధారపడి లోన్లు తీసుకొచ్చుకున్నాయి కేవలం 24%. మిగతా అన్ని కుటుంబాలు 3 రూపాయలకి, 5 రూపాయలకి, 10 రూపాయలకి వడ్డీల మీద ప్రైవేట్ అప్పులు తెచ్చుకున్నాయి. మోడీ ప్రభుత్వ కాలంలో అందుకే రైతు కుటుంబాల ఆదాయం పెరగలేదు, రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయినాయి. అది కూడా ప్రైవేట్ అప్పుల ఊబిలో కూరుకుపోయినాయి. ఈ లెక్కలు ప్రభుత్వం చెప్పినాయి. గత 10 ఏళ్ల కాలంలో 1,75,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సగటున ప్రతి సంవత్సరం 11,750 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే రోజుకు కనీసం 30 మంది. 29 రాష్ట్రాల భారతదేశంలో సగటున 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు రోజుకి. ఈ ఆత్మహత్యల్లో కౌలు రైతుల ఆత్మహత్యలు చాలా ఎక్కువ. భారతదేశ వ్యాప్తంగా ఇవాళ ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి సమస్య, అన్ని రాష్ట్రాల్లోనూ పెరుగుతున్నటువంటి సమస్య కౌలు రైతుల సమస్య. హక్ అనేటువంటి ఒక IAS అధికారి నాయకత్వంలో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ దేశమంతా తిరిగి కౌలు రైతుల మీద అధ్యయనం చేసింది. వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. ఒక మోడల్ చట్టాన్ని కూడా తయారు చేశారు. కౌలు రైతుల కోసం ఒక చట్టాన్ని తేవాలి అని. కానీ మోడీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో దాన్ని పక్కన పారేసింది. కౌలు రైతుల గుర్తింపు కోసం ఒక్క చట్టం కూడా దేశవ్యాప్తంగా తీసుకురాలేదు. అంటే దేశవ్యాప్తంగా 30-40% ఉండేటువంటి కౌలు రైతుల గురించి మోడీ ప్రభుత్వం కూడా ఒక్క అడుగు కూడా ముందడుగు వేయలేదు. PM కిసాన్ కూడా వ్యవసాయం చేసినా చేయకపోయినా ఇక్కడ కేసీఆర్ ఎట్లయితే రైతు బంధుని భూమి ఉన్న వాళ్ళకే వేశాడో, PM కిసాన్ కూడా భూమి ఉన్న యజమానులకు మాత్రమే పడేది. కౌలు రైతులకు రూపాయి కూడా దాంట్లో దక్కలేదు. పైగా మన దగ్గర ఇప్పుడు రైతు బంధు లెక్కల ప్రకారం 65 లక్షల మంది రైతులు ఉన్నారు. PM కిసాన్ వచ్చేది ఇక్కడ కేవలం 30 లక్షల మందికి. చాలా సందర్భాల్లో రాష్ట్రాల్లో కొత్తగా రైతులు యాడ్ అవుతున్న కొద్దీ, కొత్త పాస్బుక్లు వస్తున్న కొద్దీ PM కిసాన్ కూడా వేయండి, మా రాష్ట్రంలో రైతుల సంఖ్య పెరిగింది అని కేంద్రానికి లిస్టు పంపితే ఆ లిస్టుల్ని ఆమోదించలేదు. కొత్తగా 2018 తర్వాత ఒక్క రైతును కూడా PM కిసాన్కి యాడ్ చేయలేదు.
అంటే ఏదైతే స్కీమ్ మొదలుపెట్టినప్పుడు ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళకే రైతు పిఎం కిసాన్ పడింది తప్ప కొత్తగా కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయల పిఎం కిసాన్ అందడం లేదు. ఇవన్నీ ఇలా ఉంటే మోడీ వీటన్నిటినీ మించినటువంటి మూడవ పని ఒకటి చేశాడు. వాళ్ళ మొదటి హామీల్లో రుణమాఫీ చేస్తామనేది కూడా ఒకటి ఉంది బీజేపీ ప్రభుత్వం చేసిన మొదటి హామీల్లో. కానీ గత 10 ఏళ్లలో ఒక్కసారి కూడా జాతీయ స్థాయిలో రుణమాఫీ చేయలేదు. వాళ్ళు చెప్పినటువంటి కారణం రైతులకు రుణమాఫీ చేయడానికి బడ్జెట్లో డబ్బులు లేవు, సరిపోయినన్ని డబ్బులు బడ్జెట్లో ఉండట్లేదు, కాబట్టి మేము చేయలేమని చెప్పి మేము ఒక లెక్క వేశాం. దేశవ్యాప్తంగా పంట రుణాలు తీసుకున్నటువంటి రైతుల యొక్క రుణాల్ని మాఫీ చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఎంత బడ్జెట్ భారం పడుతుంది? దాని మొత్తం విలువ 5 లక్షల కోట్లు మాత్రమే, కేవలం 5 లక్షల కోట్లు మాత్రమే. ఈ 5 లక్షల కోట్లు మా దగ్గర లేవు అని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో కార్పొరేట్ కంపెనీలకి రుణమాఫీ చేసింది 30 లక్షల కోట్లు. 30 లక్షల కోట్లు రుణమాఫీ కార్పొరేట్ కంపెనీలకు చేశారు. 5 లక్షల కోట్లు రైతులకు చేయాల్సినటువంటి రుణమాఫీ చేయడానికి నిరాకరించారు. మా దగ్గర డబ్బులు లేవని చెప్పారు. ఈ విషయాన్ని కూడా మనం స్పష్టంగా రైతుల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. నాలుగవది, 2020లో కరోనా వచ్చి అందరూ అల్లల్లాడిపోతున్నటువంటి టైంలో, లాక్డౌన్లు పెట్టినటువంటి సమయంలో ఆర్డినెన్సులు 3 తీసుకొచ్చాడు మోడీ ప్రభుత్వం. ఆ తర్వాత సెప్టెంబర్లో వాటిని చట్టాలుగా మార్చారు. దాంట్లో ఒక చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక మండీలు ఉండవు, ప్రభుత్వ మండీలకు బయట ఎక్కడైనా ఎవరైనా అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. రానున్న కాలంలో ప్రైవేట్ కంపెనీలు కూడా మండీలు పెట్టుకోవచ్చు. ప్రభుత్వ మండీల దగ్గరే అమ్ముకోవాలనే రూల్ ఏం లేదు అనేటువంటిది, ప్రభుత్వానికి సెస్ కట్టాలనేటువంటి రూల్ ఏం లేదనేటువంటిది ఒక చట్టం యొక్క సారాంశం. దానివల్ల మనం అర్థం చేసుకొని ఆ రోజు గగ్గోలు పెట్టింది ఏంటంటే, ప్రభుత్వ మండీ వ్యవస్థలు లేకపోతే, ప్రభుత్వ మార్కెటింగ్ వ్యవస్థలు లేకపోతే, స్వామినాథన్ కమిషన్ సిఫారసుకు అనుగుణంగా ప్రతి 5 కిలోమీటర్ల పరిధిలో ఒక మండీ లేకపోతే రైతులకి మద్దతు ధరలు అందవు, రైతులు తీవ్రంగా నష్టపోతారు, రైతుల్ని వ్యాపారులు దోచుకుంటారు, దళారీలు తక్కువ ధరలకే కొంటారు. ఇవన్నీ మనం చెప్పాం. రెండవ చట్టం యొక్క ఉద్దేశం ఏమిటంటే, నిత్యావసర సరుకుల ధరలు చట్టం ఏదైతే ఉండెనో పెరిగినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆ చట్టం చెప్తున్నది. 50% ధరలు కనుక మార్కెట్లో పెరిగితే ప్రభుత్వం జోక్యం చేసుకొని బ్లాక్ మార్కెట్ల మీద దాడులు చేయాలి, గోడౌన్లో ఉండేటువంటి సరుకులు దాచినటువంటి సరుకును బయటకు తేవాలి, రేట్లు తగ్గేటట్టు చూడాలి అనేది ఆ చట్టం చెప్తుంది. ఒక్కొక్క షాపు యజమాని ఒక్కొక్క గోడౌన్లో ఎంత దాచుకోవచ్చు అనేటువంటిది కూడా కొంత లిమిట్ పెట్టింది. ఆ చట్టాన్ని రద్దు చేసేసి మోడీ సవరణలు చేసింది ఏంటంటే, ఎవరు ఎంతైనా కొనుక్కొని దాచుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందని మనం భయపడ్డాం ఆ రోజు. కొంతమంది పెద్ద వ్యాపారస్తులు, కొన్ని రిటైల్ చైన్లు దేశవ్యాప్తంగా ఉన్న సరుకు అంతా కొనేస్తారు, గోడౌన్లో పెట్టుకుంటారు. ఆ తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి రేట్లకు అమ్ముకుంటారు. నిత్యావసర సరుకుల ధరలన్నీ పెరిగిపోతాయి, ప్రజలు కొనలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఈ చట్టం చాలా అన్యాయమైనటువంటి విషయం. ధరల మీద నియంత్రణ చేసే అధికారం ప్రభుత్వానికి ఉండాలి, ఎప్పటికప్పుడు క్లీన్గా ప్రభుత్వం చూస్తూ ఉండాలి మార్కెట్లో ధరలని అని మనం అన్నాం. కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం ఇంకొకటి, దాన్ని కాసేపు పక్కన పెట్టండి. ఈ 2 చట్టాలు మనం ఏదైతే భయపడ్డామో ప్రభుత్వం పట్టించుకోలేదు. 752 మంది రైతులు రైతాంగ ఉద్యమంలో చనిపోయారు. తీవ్రమైనటువంటి నిర్బంధం మధ్య, చలి మధ్య, ఎండ మధ్య, వాన మధ్య కూడా రైతులు ఉద్యమాన్ని కొనసాగించారు. ఢిల్లీ కేంద్రంగా సంవత్సరం పాటు ఉద్యమం సాగింది. అప్పుడే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కూడా వచ్చినాయి. ఇక అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో మోడీ టీవీ ముందుకు వచ్చి ఆ 3 చట్టాలని నేను విత్డ్రా చేసుకుంటున్నట్టుగా ప్రకటించాడు. మొదటి దశలో మొదటిసారి మోడీ తాను ప్రకటించిన విధానాల్ని వెనక్కి తీసుకునేటట్టు చేసినటువంటిది రైతాంగ ఉద్యమం. కానీ 3 చట్టాలని వెనక్కి తీసుకున్నప్పుడు రైతాంగం ఇంకొక మాట కూడా అడిగింది. బాబు, నువ్వు ఇవన్నీ బాగానే ఉంది, వెనక్కి తీసుకున్నావు, కానీ నువ్వు ప్రకటించినటువంటి కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలి.
నువ్వు ప్రకటించేటువంటి ధరలతోనే ప్రభుత్వం అయినా కొనాలి, వ్యాపారులైనా కొనాలి, సహకార సంఘాలైనా కొనాలి, ఇంకెవ్వరు ఇచ్చి కొన్నా కూడా ఆ ధరతోనే కొనాలి. అటువంటి చట్టాన్ని ఒకటి తీసుకురావాలనేది మనం అడిగినటువంటి డిమాండ్. కానీ దాని మీద ఒక కమిటీ వేస్తాను, ఆ కమిటీ అధ్యయనం చేస్తుందని చెప్పాడు. కానీ కమిటీ అధ్యయనము చేయలేదు, నివేదిక ఇవ్వలేదు, ఆ ఫైల్ అక్కడ పడేసి ఉన్నది, ఆయన ఏమీ పట్టించుకోలేదు. కనీస మద్దతు ధరల చట్టానికి నేను కమిటీ వేస్తాను, పరిశీలిస్తానని చెప్పినాకనే రైతులు ఢిల్లీ నుంచి గ్రామాలకు తిరిగి వెళ్ళారు. కానీ గత 3 ఏళ్లలో మోడీ ప్రభుత్వం అటువంటి వైపు అడుగులు వేయలేదు, మళ్ళీ మరోసారి మోసం చేశాడు. ఇవాళ అంబానీ ఆదానీ గురించి మనం ఇందాకటి గురించి పొద్దున్న నుంచి వింటున్నాం. ఆదానీ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లోకి పెద్ద ఎత్తున రావాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఈ దేశంలో 2 పెద్ద కార్పొరేషన్లు వ్యవసాయ ఉత్పత్తుల యొక్క మార్కెట్లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఒకటి ఇప్పటికే ఉన్నటువంటి అంబానీ రిలయన్స్ పేరుతో, రెండవది ఆదానీ ఫ్యూచర్స్ గ్రూప్ పేరుతో. ఇప్పటికే బహుళజాతి సంస్థలు వాల్మార్ట్ కావచ్చు, మెట్రో కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఇతర కొన్ని కంపెనీలు, డీమార్ట్ లాంటి కొన్ని కంపెనీలు కావచ్చు, దేశంలో ఉండేటువంటి కంపెనీలు, ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున రిటైల్ చైన్లో ఉన్నాయి. వీటి రిటైల్ మార్కెట్ విస్తరిస్తున్నది. పెద్ద ఎత్తున వాళ్ళు సరుకులు కొని గోడౌన్లో దాచిపెడుతున్నారు. వాళ్ళు ఎక్కడ దాస్తున్నారు, ఎంత దాస్తున్నారు అనేటువంటిది లెక్కలు లేవు. ఇవాళ మీరు వ్యవసాయ శాఖ వెబ్సైట్ మీద, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ యొక్క వెబ్సైట్ మీద ఏ సరుకు ఏ వ్యాపారి ఏ రైతు దగ్గర ఎంత ధర పెట్టి కొన్నాడు అనేటువంటి వివరాలు ఉంచాలి. కానీ గత 3 ఏళ్లుగా ఆ వివరాలు ఎవరూ ఉంచట్లేదు. ఆ వివరాల ప్రకారమే మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఈ వ్యాపారులందరూ సెస్ కట్టాలి. అసలు వివరాలే లేనప్పుడు సెస్ కట్టడం అనేటువంటిది కూడా ఆగిపోయింది. ఇప్పుడేం జరిగిందంటే, ఆదానీకి ఈ మొత్తం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలలో 3 రకాల ఫాయిదా కల్పించాడు మోడీ. విమానాశ్రయాలు కనీసం 8 ఆయన చేతుల్లో పెట్టాడు. దేశంలో ఉన్న ఓడరేవులన్నీ ఇప్పుడు ఆదానీ చేతుల్లో ఉన్నాయి. దేశంలో ఉండేటువంటి ప్రధాన రహదారుల కాంట్రాక్టులన్నీ ఆదానీ చేతుల్లో ఉన్నాయి. దేశంలో ఉండేటువంటి వ్యవసాయ ఉత్పత్తులు దాచుకున్న ఎఫ్సిఐ గోడాంల నిర్వహణ ఇప్పుడు ఆదానీ చేతుల్లో ఉంది. ఈ 5 ఏళ్లలో జరిగిన పరిణామం ఏమిటంటే, వ్యవసాయ ఉత్పత్తులు దాచి ప్రజలకు సరఫరా చేయాల్సినటువంటి ఎఫ్సిఐ తన గోడాముల నిర్వహణని అంబానీకి ఆదానీకి ఇచ్చింది. అఫీషియల్గా కాంట్రాక్ట్ చేసుకొని ఇచ్చారు. వాడు సైలోస్ కడుతున్నాడు. సైలోస్ అంటే 1 కోటి టన్నులు దాయగలిగినటువంటి, ఇప్పటికే వాడి దగ్గర గోడౌన్లు ఉన్నాయి. ఈ అగ్రిమెంట్ వల్ల ఇప్పుడు 20 చోట్ల దేశవ్యాప్తంగా 4 కోట్ల టన్నులు దాయగలిగినటువంటి గోడౌన్లు వాడు నిర్మిస్తున్నాడు. ఆ గోడౌన్లే కాదు, ఎఫ్సిఐ ఇప్పటికే ఉన్న గోడౌన్లన్నీ కూడా ఆదానీకి అంబానీకి కాంట్రాక్ట్కి ఇచ్చింది. ఈ మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ విలువ 45 లక్షల కోట్లు, సుమారుగా మన కేంద్ర బడ్జెట్ అంతా. ప్రతి సంవత్సరం వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చే వాటి విలువ అది. ఈ వ్యవసాయ ఉత్పత్తులన్నిటి మీద అంబానీ, ఆదానీ, వాల్మార్ట్, మెట్రో, అమెజాన్ లాంటి పెద్ద కంపెనీల యొక్క కబ్జా పెట్టడానికి జియో మార్ట్ లాంటి యాప్స్ ద్వారా రిలయన్స్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. మోడీ చేసినటువంటి సహాయం ఏంటంటే, వీళ్ళకి విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ వ్యవసాయ ఉత్పత్తుల్ని కొని గోడౌన్లో దాచుకోవడానికి అవకాశం ఇచ్చాడు. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించకపోవడం వల్ల రైతుల దగ్గర చాలా తక్కువ ధరలకు వీళ్ళు ఉత్పత్తులు కొని గోడౌన్లలో దాచుకుంటున్నారు. గత ఏడాది కాలంగా కందిపప్పు ధర 150 పైనే ఉంటున్నది, కానీ తగ్గట్లేదు. కందులు పండించేటువంటి రాష్ట్రంలో కందిపప్పు 150కి ఎందుకు కొనాలి? కందుల ధర ఎంఎస్పి 7,000 రూపాయలు క్వింటాల్. రైతుకి ఎంఎస్పి పెట్టి కొంటే చెల్లించాల్సిన ధర 7,000. దాన్ని మిల్లు పట్టిస్తే 90 రూపాయలకి కందిపప్పు తయారవుతుంది. 90 రూపాయల కందిపప్పుని 150 రూపాయలకి, 180 రూపాయలకి, 200 రూపాయలకి వినియోగదారులు ఎందుకు కొంటున్నారు? కందిపప్పు ధర, నూనెల ధర ఈ రకంగా పెరిగినప్పుడు నిత్యావసర సరుకుల చట్టం ఉంది కదా,
మోడీ ప్రభుత్వం దాన్ని అమలు చేసి ఎందుకు గోడౌన్ల మీద దాడులు చేయట్లేదు, ఎందుకు సరుకును బయటికి తీసుకురావడం లేదు, ఎందుకు నిత్యావసర సరుకుల ధరలు తగ్గేటట్టు చేయడం లేదు? అంటే మన ఉద్యమం ఫలితంగా చట్టాలు వెనక్కి తీసుకుంటున్నప్పటికీ ఆచరణలో ఆ చట్టాలని చంపేశారు. మార్కెటింగ్ వ్యవస్థని చంపేశారు. ప్రభుత్వ మార్కెట్లలో ఇంతకుముందు నాఫెడ్ అనేటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వం కింద ఉంటుంది. నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కోఆపరేటివ్, అది మనకు మార్క్ఫెడ్ అంటాను, కేంద్ర ప్రభుత్వంలో నాఫెడ్ అని ఉంటుంది. వాళ్ళు పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు కొనేవాళ్ళు. అవన్నీ గత 2-3 ఏళ్లలో ఆ సంస్థ కొనడం మానేసింది, పూర్తిగా ప్రైవేట్గా అప్పచెప్పేసింది. వాళ్ళు కొని ప్యాకెట్లు చేసి షాపులు పెట్టి తక్కువ ధరలకు వినియోగదారులకు అమ్మాలనేది అది కూడా ఒక కోఆపరేటివ్ దాని లక్ష్యాల్లో రాసుకున్నటువంటి ప్రకటన. కానీ ఎప్పుడైతే కొనడం మానేసిందో వినియోగదారులకు తక్కువ ధరలకు అమ్మడం మానేసింది. ఒకప్పుడు పీడిఎస్లో మనకి 1 కిలో లీటర్ నూనె, కిలో కందిపప్పు లాంటివి ఉండే. ఇవాళ అవన్నీ మానేశారు. కేవలం బియ్యం తప్ప ఏమి ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ బియ్యం గోడౌన్ల నిండా మూలుగుతున్నాయి. చాలామంది ప్రైవేట్ గోడౌన్లో మూలుగుతున్నాయి. దాడులు జరగడం లేదు. బియ్యం ఇవాళ 60 రూపాయలు, 65 రూపాయలకి వెళ్తుంటే కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇథనాల్ అనేటువంటి కంపెనీలు ఉంటుంది, పెట్రోల్లో కలిపేటువంటి ఇథనాల్ తయారీ పరిశ్రమలు 14 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్సిఐ ఈ ఇథనాల్ పరిశ్రమలకి కిలో 20 రూపాయల కాడికి అమ్మేసి 14 లక్షల టన్నుల బియ్యం మనం తినాల్సిన బియ్యం. కానీ ఇప్పుడు భారత రైతు పేరుతో మనం తినడానికి 29 రూపాయలకు అమ్ముతాం. పరిశ్రమలకు ఎంతకు అమ్మారు? 20 రూపాయలకి. మనకెంతకు అమ్ముతున్నారు భారత రైతు పేరుతో? 29 రూపాయలకి. అంటే వినియోగదారుల కంటే కార్లల్లో పోసే పెట్రోల్ తయారు చేయడానికి కావలసిన ఇథనాల్కి చౌక ధరకి బియ్యాన్ని అమ్మినటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. అంటే ఈ దేశంలో కంపెనీల కోసం, కార్పొరేట్ల కోసం మాత్రమే ప్రతి క్షణం ఆలోచించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మోడీ ప్రభుత్వం. రాబోయే 5 ఏళ్ళు ఉచితంగా 5 కిలోల బియ్యం దేశంలో ప్రజలలో 80 కోట్ల మందికి ఇస్తాననేది మోడీ గ్యారంటీ. 5 కిలోల విలువ ఎంత ఇప్పుడు? 36 రూపాయలు ఇప్పుడు ఎఫ్సిఐ దగ్గర ఉన్న బియ్యం విలువ కిలో. 5 కిలోలకి లెక్కేయండి, సుమారుగా 200 లోపు. అంటే 200 కిలోల బియ్యాన్ని మీకు ఉచితంగా ఇస్తానని చెప్తున్నాడు. మనమేం అడుగుతున్నాం? నా ఎకరానికి 15,000 రూపాయలు నువ్వు ధర ఇయ్యి ముందు, నాకు నెలకు 5 కిలోల బియ్యాన్ని ఎందుకు ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నావు నువ్వు? 200 రూపాయల బియ్యాన్ని ఉచితంగా ఇచ్చి అదొక సంక్షేమ పథకంగా చెప్పుకొని మిగతా మా హక్కులన్నీ ఎత్తేస్తే ఎరువుల సబ్సిడీలు తగ్గిపోయినాయి, ఎరువుల ధరలు పెరిగిపోయినాయి, పురుగు మందుల ధరలు పెరిగిపోయినాయి, యంత్రాల రేట్లు పెరిగిపోయినాయి, ట్రాక్టర్ కొనలేరు. ఒక కారు కొనుక్కోవడానికి 4% ఇంట్రెస్ట్కి బ్యాంకులు లోన్లు ఇస్తాయి. ట్రాక్టర్ కొనుక్కోవాలంటే 7 నుంచి 9% లోన్ కట్టాలి. రైతుకి ఇచ్చే రుణాల మీద వడ్డీలు ఎక్కువ, నగరాల్లో దిగే కార్ల మీద ఇచ్చేటువంటి రుణాల మీద వడ్డీలు తక్కువ. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే వ్యవసాయదారులను పట్టించుకోవడం కంటే ఆధునిక పరిశ్రమల వైపు, సౌకర్యవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితాల వైపు దేశంలో కొద్ది మందికి మాత్రమే నీ బడ్జెట్లో నుంచి డబ్బులు కేటాయించడానికి నువ్వు సిద్ధపడుతున్నప్పుడు రైతాంగం మోడీ ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలి? నువ్వు ఎరువులు తక్కువ ధరకివ్వు, విద్యుత్ భారం రాష్ట్రం మోస్తున్నది, దాన్నేమి సబ్సిడీ ఇవ్వు, యంత్రాలు రాష్ట్ర ప్రభుత్వం కొనియలేకపోతున్నది, దాని మీద ఏం సబ్సిడీలు ఇవ్వు, విత్తనాల రేట్లు పెరిగిపోతున్నాయి, దాని మీద ఏం సబ్సిడీలు ఇవ్వు, వడ్డీ లేని రుణాలు ఇవ్వు, ధరలకు చట్టబద్ధత కల్పించవు, స్వామినాథన్ సిఫారసు ప్రకారము C2+50% ప్రకారం ధరలు ప్రకటించవు. ఇన్ని రకాల పాపాలు చేస్తూ, నష్టపోయినప్పుడు రైతులకి పరిహారం కూడా ఇవ్వకుండా నిధులు కట్ చేస్తూ, పంటల బీమా పథకంలో కూడా ప్రీమియం మొత్తాన్ని కట్ చేస్తూ నువ్వు రైతుల పక్షపాతివి అని అంటే మనం మోడీ ప్రభుత్వాన్ని ఎందుకు నమ్మాలి? ఈ ప్రశ్నే మనం రైతాంగం దగ్గరికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఇవాళ రామ మందిరం పేరుతో గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి తరంబ్రాలు తీసుకొని, పూలు తీసుకొని మన రామాలయం దేవాలయం కట్టాడు అనేటువంటిది ప్రచారం ఏదైతే చేస్తున్నారో
మన రైతులు కూలీలు కూడా ఆ జాతరలో పడి కొట్టుకుపోతున్నారో దానికి భిన్నమైనటువంటి అంశాలతో మనం ప్రజల్లోకి ఈ ప్రచార అంశాలను తీసుకుపోకపోతే మన రైతు కుటుంబాల ఆదాయాలను పెంచలేం, వాళ్ళని అప్పుల ఊబిలో నుంచి బయటకు తీసుకురాలేం, వాళ్ళ రైతుల ఆత్మహత్యలు కూడా మనం ఆపలేం. అందుకని మన బాధ్యత ఏముందంటే వ్యవసాయ కుటుంబాల ఆదాయాలు పెరగాలంటే వాళ్ళకి ధరలు రావాలి. ఆ ధరలు రావాలంటే మోడీ ప్రభుత్వం పోవాలి. పంటల బీమా పథకం అమలు కావాలి, సబ్సిడీ ప్రీమియం అంతా ప్రభుత్వం కట్టాలి అని అంటే మోడీ ప్రభుత్వం పోవాలి. ఆదాని అంబానీల కోసం కాకుండా వినియోగదారుల కోసం ధరల నియంత్రణలో ఉండాలంటే మోడీ ప్రభుత్వం పోవాలి. అందుకని చాలా కీలకమైనటువంటి ఇంకొక మార్పు కూడా వాళ్ళు తీసుకొచ్చింది. 16 రాష్ట్రాల్లో భూగరిష్ట పరిమితి చట్టాల్లో సవరణలు చేసి ఎత్తేశారు. కర్ణాటకతో సహా చాలా రాష్ట్రాల్లో గరిష్ట పరిమితిని బాగా పెంచేశారు. ఎవడు ఎప్పుడైనా ఎంత భూమి అయినా కొనుక్కోవచ్చు లాంటి సవరణలు చాలా రాష్ట్రాల్లో చేస్తున్నారు. ఇంకా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం కానీ మోడీ ప్రభుత్వం కానీ దాని జోలికి రాలేదు. కానీ చాలా రాష్ట్రాల్లో 16 రాష్ట్రాల్లో భూగరిష్ట పరిమితి చట్టాన్ని ఎత్తేస్తున్నారు. వేలాది ఎకరాలు ఈ కార్పొరేట్లు కొనుక్కోవడానికి, కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేయించుకోవడానికి, సొంత వ్యవసాయం మొదలెట్టడానికి సిద్ధమవుతున్నటువంటి స్థితి ఉంది. మీరు రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. ఇక్కడ 26,000 కోట్లు కేంద్ర ప్రభుత్వమే పెట్టతా ఉంది. కిషన్ రెడ్డి నిన్న చెప్తున్నాడు. ఎవడెబ్బ సొమ్ము అది? మనం కట్టినటువంటి ట్యాక్సుల సొమ్ము అది. కానీ ఎవడి కోసం అది? రీజనల్ రింగ్ రోడ్డు మీద బండి ఎక్కుద్దా, కారు ఎక్కుద్దా? రేపు సరుకు రవాణా మరింత ఈజీగా కావడానికి దేశవ్యాప్తంగా సృష్టిస్తున్నటువంటి విధ్వంసకర అభివృద్ధి నమూనాలో ఈ రీజనల్ రింగ్ రోడ్లో ఒక భాగం. చాలా వేగంగా బొంబాయి నుంచి ఢిల్లీకి సరుకుల రవాణా జరగాలంటే ఈ ఎక్స్ప్రెస్ వేలు, హైవే, వరంగల్ మీదుగా పోతున్న ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, లేదా రీజనల్ రింగ్ రోడ్లు కావచ్చు, వాళ్ళకు అవసరం. ప్రజలకు అవసరం కాదు. ప్రజలకి పొలాల దగ్గరికి వెళ్ళడానికి రోడ్లు బాగు చేయాలి, డొంకలు బాగు చేయాలి. ఊళ్ళల్లోకి వెళ్ళడానికి రోడ్లు బాగు చేయాలి, డొంకలు బాగు చేయాలి. మార్కెట్ యార్డులలో గోడౌన్లు కట్టాలి, సౌకర్యాలు పెంచాలి, డ్రైయింగ్ యార్డులు కట్టాలి. మనకు కావలసినటువంటి సౌకర్యాల మీద రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్డు పేరుతో 26,000 కోట్ల రూపాయలు కట్టడానికి సామవుతుంది. ఆ పేరుతో రేపు వేలాది ఎకరాలు మళ్ళీ రైతుల చేతుల్లో నుంచి భూమి గుంజుకుంటారు. ఆ భూసేకరణ చట్టాన్ని అమలు చేయరు. ఇది మోడీ ప్రభుత్వ పన్నాలు. దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉందని నేను చెప్తూ ముగిస్తున్నాను.